గ్రామ అభివృద్ధి లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల ముందుకు రావడం జరుగుతుందని సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం సిద్దన్నపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి బెదరు తిరుపతి తెలిపారు. 2013 సంవత్సరంలో గ్రామ సర్పంచ్గా సిద్దన్నపేట గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగిందని అన్నారు. ఆనాడు సర్పంచ్గా బాధ్యతలు చేపట్టి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడపడం జరిగిందని అన్నారు. ఆ తర్వాత మరోసారి ప్రజలు తనను ఆశీర్వదించి ఎంపీటీసీగా గెలిపించడం జరిగిందని చెప్పారు. ప్రజాసేవకై గ్రామ అభివృద్ధి కోసమై ఈసారి కూడా సిద్దన్నపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల ముందుకు రావడం జరుగుతుందని, గ్రామ ప్రజలు ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి మరోసారి తనను సర్పంచ్గా గెలిపించాలని బెదురు తిరుపతి కోరారు. సిద్దన్నపేట గ్రామ ప్రజలకు మరియు అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు మరియు పెద్ద మనుషులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. సిద్దన్నపేట గ్రామ ప్రజలు నన్ను 2013లో సర్పంచ్గా గెలిపించారు. మరియు గెలిపించినందుకు వారికి అది ఆపత్తికి సంపత్తికి ముందుండి మరి కష్టాల్లో సుఖాల్లో ఉన్నాను. మరి అదేవిధంగా గ్రామ అభివృద్ధిని ముందంజలో ఉండి ఏ పనైనా గ్రామానికి మంచిగా సక్రమంగా చేసి వాళ్ళతోటి మంచి ఆశీర్వాదం పొందాను. మరి అదేవిధంగా తర్వాత ఎంపీటీసీగా నాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ అవకాశం దొరికింది. కావున మా ప్రజలు నన్ను మంచిగా మెజార్టీతో గెలిపించి ఎంపీటీసీగా చేశారు. మరి అదేవిధంగా మరొకసారి మంచి అవకాశం రావడం వల్ల మరియు గ్రామంలో దేనికైనా ఆపదకైనా సంపదకైనా నేను ఉంటానని నిరూపించి మరి ఆశీర్వాదంతో మరొకసారి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా మీకు సర్పంచ్గా మీ ముందుకు వచ్చాను. మరియు నా యొక్క ఫుట్బాల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని తెలియజేస్తూ మరి అదేవిధంగా మీకు కష్టమైన నష్టమైన ఏ విధంగానైనా గ్రామ అభివృద్ధికి నేను ముందంజలో ఉండి నడిపిస్తానని తెలియజేస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.